హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్య స్మైలీ వ్లాగ్స్. చాలా డేస్ అయింది కదండి వీడియోస్లోకి వచ్చి. సో మళ్ళీ మేము ముందుకు బ్యాక్ టు బ్యాక్ వీడియోస్తో వచ్చేసాను. సో ఈరోజు మీ అందరి కోసం వేసక్ డే వీడియో గురించి చెప్పబోతున్నానండి. వేసక్ డే అంటే ఏంటో కాదండి, బుద్ధ పౌర్ణమ అంటే బుద్ధుడు పుట్టినరోజు అనమాట. ఎవ్రీ ఇయర్ ఇక్కడ బుద్ధ పౌర్ణమ చాలా బాగా చేస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ బుద్ధుని చాలా బాగా వీళ్ళు కొలుస్తారనమాట. అంతేకాదండి, ఇక్కడ బుద్ధుడికి ఏదైనా మొక్కుకుంటే జరుగుతుందని వీళ్ళ గట్టి నమ్మకం అనమాట. సో ఈరోజు వేసక్ డే నాడు ఎక్కడెక్కడ వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా ఇక్కడ చూడడానికి వస్తారనమాట. సో మలేషియాలో కొన్ని ప్లేసెస్లో ఈ వేసక్ డేని చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. సో లాస్ట్ ఇయర్ మీరు చూసినట్లయితే మన యూట్యూబ్ ఛానల్లో వేసక్ డే సెలబ్రేషన్స్, అలాగే లోపల బాగా డెకరేషన్స్ ఎలా చేశారు ఇవన్నీ కూడా మీకు చూపించడం జరిగింది. సో ఈసారి ఈ వీడియో ఏంటంటే వేసక్ డే స్టాల్ మార్కెట్ గురించి అనమాట. సో బుద్ధుడు పుట్టినరోజు ఇంకొక 2 డేస్లో వస్తుందనగా వాళ్ళు 2 డేస్ ముందే స్టాల్స్ అన్నీ రెడీ చేసుకొని ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క రిలేటెడ్ షాప్ అన్నది ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో వేరే వేరే కంట్రీస్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు ఆ స్టాల్స్లో వాళ్ళకి నచ్చినవి తీసుకుంటారనమాట. అంతేకాదండి, ఆ స్టాల్స్ కూడా అట్రాక్టివ్గా చాలా బాగా వాళ్ళు చేయడం జరుగుతుంది. ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్కటి ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు బుద్ధుడి దగ్గర వాళ్ళు దీపారాధన చేయాలంటే క్యాండిల్స్ ఉంటాయి అన్నమాట, లోటస్ టైప్ క్యాండిల్స్. సో అలా ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క రిలేటెడ్ షాప్లో వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మన ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట. మీరు చూస్తున్న స్టాల్ మార్కెట్ కూడా వేసక్ డే ముందు రోజు స్టాల్ మార్కెట్ అనమాట. సో ఆ రోజు కాకుండా ముందు రోజు నేను మీకు రికార్డ్ చేసిన స్టాల్ మార్కెట్ వీడియో అనమాట అండి. చూడండి ముందు రోజు ఎంతమంది క్రౌడ్తో మొత్తం నిండుగా ఉందో చూస్తున్నారు కదా.